ఇంకొకటి కూడా చెప్తాను, నన్ను ఫేకే అనుకోండి, నిజం అనుకోవద్దు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. వింత విషయం ఏంటంటే ఈ చిల్లర నా కొడుక్కి, ఈ వేస్ట్ గానికి దేవుడు అంటే కలలా కనిపించిందంట. కలలా కనిపించి నీ లింగాన్ని నాకు ఇయ్యానంటే వీడంట లింగం కట్ చేసుకుందంట. అఘోరి కాదు, వీడు దొంగ. సో మీరు అఘోరిగా మారినప్పుడు అంటే మీరు ఎవరితోనన్నా రిలేషన్ మెయింటైన్ చేశారా? ఎవరితో ఉండదు, ఇప్పటికి కూడా ఉండదు, ఎప్పటికి ఉండదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు ఈ అఘోరి శ్రీనివాస్ గాడికి అసలు లోక కళ్యాణం అంటే ఏందో తెలుసా, సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా, హిందూ ధర్మం అంటే ఏందో తెలుసా, అసలు హిందువులు అంటే ఏందో తెలుసా? ఈ చిల్లరగాడు మొత్తం హిందువుల పరివేదిస్తున్నాడు. జనాల్లోకి రావడం అనేది చాలా నేర్. అసలు ఇప్పుడు జనాలలోకి వస్తాము, మీరు చూస్తే చూడండి, చచ్చిపోతే చచ్చిపోండి, మాకు సంబంధం లేదు. ఆ లింగానికి వాత పెట్టిన కొన్ని రోజుల తర్వాత అది ఇన్ఫెక్షన్ రావడం జరిగిందంట. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇన్ఫెక్షన్ వచ్చింది, నీ బాడీకి మొత్తం అయితే నువ్వు చచ్చిపోతావు అని అంటే, సో ఎవరో ట్రాన్స్జెండర్ల సహాయంతో సో నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి వాడు ఏం చేసిందంటే కరెక్ట్ ఆపరేషన్ చేయించుకుని 2 నెలల తర్వాత మంచిగా ప్లానింగ్ చేసుకున్నాడు. సో పింకీ అనే పేరు పెట్టుకొని ముంబైలో వ్యభిచారం కూడా చేసిండు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లాంటి పిచ్చి నా కొడుకులు వస్తే అసలు మన హిందువులను కదా, అసలు మన హిందువులను చీప్గా చూస్తారు వేరే మతాలు. జర ముందుకు వచ్చి వాళ్ళని పట్టుకొని తన్నండి. ఎందుకంటే వీళ్ళలాగా వేరే దొంగ సాములు, దొంగ బాబాలు వీళ్ళందరూ వచ్చి ఇంతమంది జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. అంత ముందున్న కేదార్నాథ్ లో ఏమైనా చేశారా? చాలా చేశాం కాబట్టి అక్కడికి వెళ్తే అంటే ప్రత్యేక గుర్తింపు ఉందా మాత అని మీకు? కేదార్నాథ్ మాత అని సరే, గుర్తింపు ఉందో లేదో తర్వాత హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మళ్ళీ అఘోరి గాని టాపిక్ తీసుకొని రావడం జరిగింది. అసలు వాడి బండారం మొత్తం బయట పెడితే ఇప్పుడు అసలు అఘోరి శ్రీనివాస్ గాడు అసలు జనాలను ఎంత ఎర్రోళ్ళను ఎంత పిచ్చోళ్ళను చేసిండంటే మనం కూడా అసలు వాడిని ఎంత గుడ్డిగా నమ్మినామంటే చాలామంది నమ్మినాం. కొన్ని పల్లెటూరులలో అయితే వాని కాళ్ళ మీద పడడం, వాడిని మొక్కడం, అమ్మవారు అని చెప్పడం, పూజారి అని చెప్పడం, వాడు స్వామి అని చెప్పడం, అంటే శివుడితో సమానం అని చెప్పేసి చాలామంది వాడిని గౌరవించడం జరిగింది. అసలు నిన్న నాకు కొన్ని విషయాలు తెలిసిన, ఆ విషయాలన్నీ పాయింట్ టు పాయింట్ మీకు చెప్తా. అసలు మనని వాడు ఎట్లా మోసం చేసుకుంటూ వచ్చిండు, అసలు వాడు ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నాడు, అసలు వాడు అఘోరిగా వేషం ఎందుకు వేసిండు, అసలు అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు వీడు 7 నెలల కింద, నాకు తెలిసి దగ్గర 7 నెలల కింద వీడు అఘోరి వేషం వేసుకొని సో సంచరియడం జరిగింది. అది కూడా ఫస్ట్ ఇక్కడ షామీర్పేట్ కట్ట దగ్గర అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర కూర్చొని అందరికీ యూట్యూబ్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు సంబంధించిన మన ఛానల్లో కూడా లేడీ యాంకర్ వెళ్ళి, లావణ్య అనే యాంకర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ గురించి మనం ముందు మాట్లాడదాం, ఎందుకంటే ఆయన జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. సో అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఏమని మాట్లాడడం జరిగింది, సో అఘోరీలకు మీకు ఎక్కువ సెక్స్ పిచ్ ఉంటుందంటగా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది, అట్లాంటిది ఉండదమ్మా, అవన్నీ వదిలేసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే, కరెక్ట్. దాని తర్వాత నేను 30 సంవత్సరాలే బతుకుతా, దానికంటే ఎక్కువ బతకను. సో 30 సంవత్సరాల లోపే నేను ఏదైనా చెయ్యాలి, నేను ఏం చేయాలనుకుంటున్నానో అది చేసి తీరుతా అని చెప్పడం జరిగింది. సో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అంటే అట్లా చేసుకోమమ్మా, మా గురువు సమక్షంలో ఒక తాళి ఉంటుంది, ఆ తాళి నా మెడలో వేసుకుంటా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి పచ్చే అబద్ధం ఎట్లా చెప్పిందంటే, మీకు పీరియడ్స్ వస్తాయా అని చెప్పేసి అడగడం జరిగింది. సో చాలామంది పీరియడ్స్ వస్తాయా అని చెప్పేసి అడగడం జరిగింది. అది తప్పు క్వశ్చన్. సో చాలామంది యాంకర్లు ఇది తప్పు చేసిరు. అంటే మా ఛానల్ నుంచి వెళ్ళిన యాంకర్ కూడా పొరపాట్లో అడిగిందేమో, ఆమెది కూడా తప్పే. అది అంటే ఒక ట్రాన్స్జెండర్కి అసలు పీరియడ్సే రావు. ఆ మూమెంట్లో ఆయన ఏమని సమాధానం చెప్పడం జరిగింది, అవును నాకు పీరియడ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. మీకు ఎలా ఉంటుందో నాకు కూడా అట్లా పీరియడ్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఆ యాంకర్ ఒక క్వశ్చన్ వేయడం జరిగింది, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మరి ఎట్లా మరి అంటే, సో మా దగ్గర బూడిద ఉంటుందిగా, బూడిదతోటి నేను చేసుకుంటా, అప్పుడు వచ్చినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తా అన్నది. సిగ్గు లేకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు అంటే ఆమె బూడిదతోటి ఏదో చేసుకుంటుందంట, అది వీడియో చేసి చూపిస్తా అని చెప్పడం జరిగింది. సో అప్పుడే ఈడు అఘోరిగాడు అసలు దొంగ అఘోరి అని చెప్పేసి అప్పుడే మనకు తెలిసి ఉంటే అయిపోతుండే. సో అంత గలీజ్గా మాట్లాడిన వ్యక్తి. సో దాని తర్వాత వీడు అసలు ఆ షామీర్పేట్ చెరువు కట్ట దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు వీడు ఎందుకు వచ్చిందంటే వీడు విలేజ్ దగ్గరకు పోదాం. సో వీడు ఊరు వచ్చేసి మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి అని చెప్పేసి, కృష్ణపల్లి ఉంది. ఆ విలేజ్కి సంబంధించిన వ్యక్తి వీడు శ్రీనివాస్. వీని పేరు, వాళ్ళ అయ్య పేరు చిన్నయ్య, వాళ్ళ అమ్మ పేరు చిన్నక్క.
సో చిన్నక్క వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అయ్య పేరు. దాని తర్వాత వాళ్ళ నాన్నకు 4 కొడుకులు, ఒక కూతురు అయితే వీడు మూడో సంతానం. సో మూడో సంతానం 2 అన్నలు, వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే వీడు చిల్లరగా సో ఏషాలు వేసుకొని అలా ఊర్లో తిరుగుతుండనంట. చిల్లర ఎదవలాగా తాగుబోతోడు, దొంగతనాలు, ఈ గంజాయి బ్యాచ్ ఉంటుంది కదా, సో అది బ్యాచ్. సో వాడు నెత్తికొక కలరు, మోడల్ అని మన హైదరాబాద్లో అంటారుగా మోడల్ అది ఇది అని చెప్పేసి. సో సేమ్ అట్లా మీదొక కలరు, ఈ గడ్డానికి ఒక కలరు, ఈ చెవుకు మొత్తం పోగులు పెట్టుకొని మీరు వీడియోలు చూసే ఉంటారు. సో అవన్నీ పెట్టుకొని తిరిగిన వ్యక్తి, వానికి కామ పిచ్చి ఎక్కువ అంట. సో దారిన పోయి ఆడవాళ్ళను, ఆ ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళను సో ఏదన్నా హింసించడం అది ఇది బాగా చేస్తుండేనంట. సో ఒక ఆడామె పైన సంథింగ్ ఏదో చేస్తే ఆ ఊర్లో వాళ్ళందరూ వాడిని చెట్టుకు కట్టేసి సో కొట్టి వాడి లింగానికి సో సురుకు పెట్టడం అంటే వాత పెట్టడం జరిగిందంట. సో అంటే అప్పటికి వాడు మంచిగా ఉండాలి, సో మానుకోవాలి ఇవన్నీ అని చెప్పి సో వారికి బుద్ధి వచ్చేలాగా వాడి లింగానికి వాత పెట్టడం జరిగిందంట. సో ఆ వాత పెట్టిన తర్వాత, ఆ లింగానికి వాత పెట్టిన కొన్ని రోజుల తర్వాత అది ఇన్ఫెక్షన్ రావడం జరిగిందంట. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఇన్ఫెక్షన్ వచ్చింది, నీ బాడీకి మొత్తం అయితే నువ్వు చచ్చిపోతావు అని అంటే, సో ఎవరో ట్రాన్స్జెండర్ల సహాయంతో సో నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి వాడు ముంబైకో ఎక్కడనో వెళ్ళి, ముంబై కాదు ఇందోర్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అది కూడా ఆపరేషన్ ఎప్పుడు చేయించుకున్నాడు, సో నిన్న శివరుద్రస్వామి సర్టిఫికేట్ చూపించడం జరిగింది. సో దాంట్లో ఏమనుందంటే ఆ సర్టిఫికేట్లో మీకు ఒకసారి ఆ సర్టిఫికేట్ కూడా మీకు చూపిస్తా. సో ఆ సర్టిఫికేట్ ఇది మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తా. సో ఆ సర్టిఫికేట్లో ఏమనుందంటే శివ, బ్రహ్మ, విష్ణు వీళ్ళు నా కలలో వచ్చి సో నా లింగాన్ని అడిగిరు, సో నేను అందుకే లింగాన్ని కట్ చేసుకుంటున్నా, సో నేను అఘోరిని అవుతున్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా నిజమే అనుకొని సో వానికి ఆ లింగం అనేది కట్ చేసి ఆయన ట్రాన్స్జెండర్గా చేయడం జరిగింది. సో వీడి సర్టిఫికేట్ కూడా ఉంది. సో వీడు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడంటే 8వ తారీఖు 7వ నెల 2024లో. అంటే వీడు ఏడో నెలలో వీడు లాస్ట్ ఇయర్ 7వ నెలలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అంటే 7వ నెల అంటే 8, 9, 10, 11, 12 అవి 5, ఇవి ఒక ఏప్రిల్ ఇది. సో మొత్తానికి 8 నుంచి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలలల్లా వాడు ఈ వేషం కట్టడం జరిగింది. అంటే ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దాని తర్వాత 1 మంత్ తర్వాత అంటే 1 మంత్ రెస్ట్ తీసుకోవచ్చు. అంటే మనం కొంతమంది ట్రాన్స్జెండర్ని కూడా మనం వాళ్ళ వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మేము ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 40 రోజుల వరకు రెస్ట్లో ఉంటాం అది అని చెప్పేసి కొన్ని విషయాలు మనకు తెలుసు. అంటే మనం ఇంటర్వ్యూలు కూడా చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూలలో కొన్ని మనం వినడం జరిగింది. సో వాడు ఏం చేసిందంటే కరెక్ట్ ఆపరేషన్ చేయించుకున్న 2 నెలల తర్వాత మంచిగా ప్లానింగ్ చేసుకున్నాడు. అంటే డైరెక్షన్ ఎవడు చేసిండో ఏమో కానీ డైరెక్షన్ కూడా వీడియో చేసుకుంటూ మనకు తెలియదు కానీ సో ట్రాన్స్జెండర్గా ఏదో వేషం కట్టిండు. దాని తర్వాత ముంబై వెళ్ళి పింకీ అనే పేరుతో సో పింకీ అనే పేరు పెట్టుకొని ముంబైలో వ్యభిచారం కూడా చేసిండు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ అదంతా అయిపోయింది. ఇక ఇది ఎందుకని అనుకున్నాడో ఏమో. సో స్వామీలు ఈ బాబాలు పుట్టుకొస్తారు కదా, మనం కూడా అట్లాంటి వేషం కడితే మంచిగా ఉంటట్టుంది అని చెప్పేసి ఫీలింగ్ వచ్చినట్టుంది. అంటే ఒక ఆలోచన వచ్చినట్టుంది, లేకుంటే ఎవడైనా చెప్పిండో మనకు తెలియదు కానీ సో వేషం కట్టుకొని సంచరించడం జరిగింది మన హైదరాబాద్లో. సో అది షామీర్పేట దగ్గర కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో సో వాడి వెనక 4-5 మంది బాడీ గార్డ్స్ లాగా వాళ్ళ మేనేజర్ లాగా సో బంగారు చైన్స్ అంటే గోల్డ్ మ్యాన్స్ లాగా బంగారం వేసుకొని ఉన్న వాళ్ళు ఉండే అని చెప్పేసి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకప్పుడు. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ మేనేజర్లు అది ఇది అని చెప్పడం జరిగింది. అంటే ఈ స్క్రిప్ట్ అంతా ఎవడన్నా చేపించిండా అంటే వీళ్ళు బాబా వేషం కట్టించి ఒక ఆశ్రమం పెట్టి ఫండ్స్ వస్తాయని చెప్పి ఆలోచనలో ఉండేనో ఏమో మనకు తెలియదు కానీ సో మొత్తానికి వీడైతే అఘోరి లాగా తయారవ్వడం జరిగింది. సో ఇంకో విషయం, ఆ రోజు ఇంటర్వ్యూలు ఇచ్చిండు అంత అయిపోయింది. సో ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఫేమ్ అయిన తర్వాత అప్పుడు ఏమని ఎత్తుకున్నాడు, అప్పుడే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కొంతమంది దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో అదే అదునుగా చూసి మనోడు ఇక ఎట్లాగో వేషం కట్టిండుగా సో అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం వీటిపైన ఎత్తుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వచ్చిందో లేకుంటే ఎవరైనా డైరెక్షన్ చేసిండో తెలియదు కానీ సో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి త్రిశూలం పట్టుకొని ఒంటి కాళ్ళ మీద నిలబడి నేను ధర్మాన్ని కాపాడుతా, సనాతన ధర్మం లోక కళ్యాణం గురించి నేను వచ్చినా అని చెప్పడం జరిగింది. అసలు ఈ అఘోరి శ్రీనివాస్ గాడికి అసలు లోక కళ్యాణం అంటే ఏందో తెలుసా, సనాతన ధర్మం అంటే ఏందో తెలుసా, హిందూ ధర్మం అంటే ఏందో తెలుసా, అసలు హిందువులు అంటే ఏందో తెలుసా. ఈ చిల్లరగాడు మొత్తం హిందువుల పరవేది ఇస్తున్నాడు.
సో ఈ సనాతన ధర్మం ఇవన్నీ ఎత్తుకోవడం జరిగింది. దాని తర్వాత వేములవాడ వెళ్ళడం జరిగింది, కరీంనగర్. వేములవాడ వెళ్ళి అక్కడ ఏం చేసిండు, ఆ గుడి దగ్గర నిల్చొని ఇక్కడ ఇంట్లో దర్గా ఉంది, ఆ దర్గాని నేను మొత్తం తీసేస్తా, అసలు ఈ ముస్లింలను చంపేస్తా, ఆ ఓవైసీ గాని చంపేస్తా, వాని ఆ అక్బరుద్దీన్ని చంపేస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో వీడు ఏమో తోపుగాడు, వీడు దొంగ కాదు, వీడు నిజాయితీ పరుడు, నేను హిందూ ధర్మాన్ని కాపాడనీకి వచ్చినా, నేను దేవుణ్ణి అది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే వేములవాడ అయిపోయింది. వేములవాడ అయిపోయిన తర్వాత సో షామీర్పేటలో కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. షామీర్పేటలో ఒక యాంకర్కి ఒక యాంకర్తో మాట్లాడడం జరిగింది. సో మీరు అఘోరాలు శివాన్ని తింటారంట కదా, నిజమేనంటే తింటాం, శివాలను తింటాం, వారానికి ఒకసారి తింటాం, కాలుతుంటే అందులో నుంచి అంటే ఇట్లా చించుకొని అంటే ఈయన తింటానంటే ఇంత ముక్క. సో చించుకొని తింటాం, శివాని మొత్తం తినాం, ఓన్లీ ఇట్లా తీసుకొని ఒక ముక్క తింటాం, వారానికి ఒకసారి తింటాం, తినకుండా ఉండొద్దు, సో తినాలి అని చెప్పేసి చెప్పిండు. వీడు సిగ్గులైన కూడా ఎప్పుడైనా తిన్నప్పుడు చూపించిండా, మరి వీడు చూపేయలేడు కదా, అదొకటి. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు షామీర్పేటలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఇచ్చినప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి 5 నెలల్లో 6 నెలల్లో అవుతుంది. అంటే వీడు అఘోరిగా మారిన ఏషం కట్టింది, అంటే ఈ గెటప్ వేసింది ఓన్లీ 6 months 7 months అవుతుంది అంతే. సో అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వీడు జుట్టు చూడండి, జుట్టు జస్ట్ ఒక కొప్పు ఉండి, ఆ విజువల్ కూడా వేస్తా పక్కన చూడండి. సో ఒక చిన్న జుట్టు ఉండి ఆ జుట్టు పైన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమనుకున్నాడు, ఆ ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది, నేను 14 ఏళ్ళు సాధన చేసి నేను అఘోరిగా నేను మారినా అని చెప్పడం జరిగింది. అదే మన ఛానల్లో సంబంధించిన యాంకర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎప్పుడు సర్జరీ చేయించుకున్నారంటే నాకు 10 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకున్నా అన్నాడు. ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 years, అప్పుడు 10 years ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా అమ్మాయికి? 10 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే మొగోడిలాగా హెయిర్కి కలరు, అంటే మీరు గడ్డాల మీసాలు వచ్చినప్పుడే ఫోటో చూసే ఉంటారు మీరు, హెయిర్కి కలరు, గడ్డానికి కలరు ఇక్కడ ఉంది. సో పోగులు పెట్టుకున్నాం, 4-5 పెట్టిండు కమ్మలు మోడల్లాగా. సో అంటే అది పచ్చి అబద్ధం. వీడు ఆపరేషన్ చేయించుకుంది ఇందూరులో ఆపరేషన్ చేయించుకున్న, అది 8వ తారీఖు 7వ నెల 2024లో 4లో చేసిండు. సరే ఇది పక్కన పెట్టు. అంటే వీడు అఘోరి కాదు, 14 సంవత్సరాలు దీక్ష తీసుకున్నా అది ఇది అన్నాడు కదా, వాని జుట్టు పెద్దగా లేదని చెప్పేసి ఎవరో అని ఉండొచ్చు నాకు తెలిసి. దానికి వీడు ఏం చేసిండు, నార్త్ వెళ్ళిండు. ఆ వీడియో మీకు చూపిస్తా. నార్త్ వెళ్ళి వాడు జుట్టు పెద్దగా చేసుకుంటే అఘోరీలకు వాళ్ళకు జుట్టు పెద్దగా ఉంటుంది కదా, సో అట్లా చేయించుకుంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో వాడు. అంటే జుట్టు పెద్దగా ఉండాలి, అఘోరీలు కదా, సో అట్లా జుట్టు పెద్దగా ఉంటే బాగుంటుందేమో అనుకుండేమో. సో మీకు చూపిస్తా, ఈ వీడియో కూడా మీకు స్క్రీన్ పైన నేర్పిస్తా. శివుడి పాట పెట్టుకున్నాడు మనోడు, శివుడి పాట పెట్టుకొని అక్కడ అంటే అట్లాంటి జుట్టు క్రియేట్ చేసేవాళ్ళు, అంటే అది బ్యూటీ పార్లరో మరి ఏందో మనకు తెలియదు, కానీ వెనకాల ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, పక్కన జుట్లు అట్లా క్రియేట్ చేస్తాను అనేది ఇక్కడ మీకు సైడ్లో చూస్తే మీకు అనిపిస్తుంది, మీకు ఐడి స్క్రీన్ పైన ఇస్తా. సో అక్కడికి వెళ్ళి ఈ జుట్టు తయారు చేయించుకోవడం జరిగింది. ఈ జుట్టు వేసుకోవడానికి కూడా, అంటే ఈ జుట్టు ఈ మోడల్గా క్రియేట్ చేసుకోవడానికి 1,00,000 వరకు ఛార్జ్ అవుతుందంట. సో 1,00,000 ఖర్చు అవుతుందంట. ఈ 1,00,000 రూపాయలు వీడికి ఏడికైనా వచ్చినాయి. అంటే ఇట్లాంటి ఏషం వేసుకుంటే, ఇట్లా జుట్టు ఇంత పెద్దగా వేయించుకుంటే అంటే అఘోరి అని చెప్పేసి నమ్ముతారు అని చెప్పేసి అనుకున్నాడు. సో 14 సంవత్సరాలు దీక్ష చేసిన వ్యక్తి, అఘోరిగా మారిన వ్యక్తి ఈ 14 సంవత్సరాలు దీక్ష చేస్తే ఆ జుట్టు అప్పుడే ఇట్లుండాలి కదా, తర్వాత జుట్టు ఎందుకు వేయించుకున్నాడు, ఆ జుట్టు వేసుకొని తిరగడం జరిగింది. ఆ జుట్టు వేసుకున్న తర్వాత తిరుక్కుంటా ఒక ఊరికి పోవడం జరిగింది. ఒక ఊరి దగ్గర కారు ఆపుకొని చెప్పేసి కూర్చున్నట్టుండు. ఈ జనాలందరూ మోపారు. మన జనాలు కూడా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు ఏదన్నా వింత వ్యక్తులు, వింత జనాలు, వింత జంతువులు ఏదన్నా వచ్చిందనుకో, ఎవడన్నా పాము కాటేసింది అనుకో, ఎవరికన్నా, లేకుంటే ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గరకు ఒక పాము వచ్చిందనుకో, పాము వచ్చింది మీ ఇంటి దగ్గరికి, మీ ఇంట్లో తెలుసు పాము వచ్చిందని, పక్కింటోడు ఏమని చెప్తాడు, పాము వచ్చింది వాని కాటేసిందంట అని ఒకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు వాని కాటేసి చచ్చిపోయారంట అని చెప్తాడు, ఇంకోటి చెప్తాడు 10 మంది చచ్చిపోయారంట వాళ్ళ ఇంట్లో అని చెప్తారు. సో అంటే మన జనాలు ఎట్లున్నారంటే పిచ్చోళ్ళు, ఒక్క మాటను 10 రూపాయలుగా చేంజ్ చేసి చెప్తూ ఉంటారు. అంటే వింత జంతువు, వింత మనిషి వచ్చిండని అనుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ ఇక్కడ చూడండి వెనకాల అందరు ఫోన్లో పట్టుకొని వీడియో తీస్తున్నాడు. ఒక పెద్ద మనిషి ముసలైన ఎందుకు వచ్చినావు అది అని చెప్పేసి మాట్లాడితే, ఆ ముసలాయనని కొట్టడానికి చూడండి, కొట్టే వరకు తెచ్చుకోండి కంటే కారద్దం బలగొట్టుకోవడానికి వెళ్తే ముసలాయన ఆపిండు, ఆ ముసలాయనని కొట్టడానికి వెళ్తుంది. సో ఈ యూత్ అంతా వెనకలుండి ఏ అని ఒరుతున్నారు తప్ప ఒక్క మాట మాట్లాడతారు. ఆ ముసలాయననేమో
ఇట్లా ఏం చేయకు అది ఇది అని అంటే ముసలాయనని కొట్టడానికి వెళ్తుంటే కూడా వీళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఆపలేరు. ఇదొకటి. సో ఇక్కడ మీరు చూడండి, కార్లో నుంచి పెట్రోల్ తీస్తుంది. నాకు తెలిసి అది ఒక 10 నుంచి 15 లీటర్ల పెట్రోల్ ఉంటుంది. అసలు పెట్రోల్ బంకులల్లో అసలు పెట్రోల్ ఏంటన్నా నేను నాదొక ఇన్సిడెంట్ చెప్తా. ఒకసారి ఇట్లనే పెట్రోల్ ఉందేమో అని చెప్పేసి బండి తీసుకుని పోతే బండి ఆగిపోయింది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆగిపోయింది. సో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఎక్కడైతే బండి ఆగిపోయిందో బండి అక్కడ పెట్టి బాటిల్ తీసుకొని పోతే అసలు పెట్రోల్లో పోయలే. ఆ రోజు ఎంత రిక్వెస్ట్ చేసినా లేదండి అట్లా ఇయ్యము, ఇట్లా కేసులు అయినాయి అది ఇదైనాయి కదా, మాకు పర్మిషన్ లేదు, అట్లా ఇస్తే మా మీద కేసులు అవుతాయి అని చెప్పడం జరిగింది. ఈ అఘోరిగాడికి ఎందుకు ఇస్తున్నారు ఈ డబ్బాలలో, ఎందుకు ఇస్తున్నారు పెట్రోల్ నాకు అర్థమవుతలేదు. వాడు చూడండి, వాడు పెట్రోల్ తీసుకొని వాళ్ళ మీద పోయడానికి పోయినా మనం లేకుండా కాల్చుకొని చచ్చిపోతా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ లోపల పెట్టుకోవడం జరిగింది. పెట్రోల్ బంకుల్లో అంతగానం పెట్రోల్ ఎందుకు ఇచ్చిర్రు పర్మిషన్ లేనిది? అంటే వీడు దేవుడని ఇచ్చిరా, అఘోరాని ఇచ్చిరా, లేకుంటే వీడు వింత జంతువు అని ఇచ్చిరా? వీడు దొంగ. ఈ దొంగ వాడికి పెట్రోల్ ఎందుకు ఇచ్చిరు? అసలు ఏ పెట్రోల్ బంక్ పోసింది? అయితే ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఎవడిచ్చిండో మనకు తెలియదు కానీ అసలు పర్మిషనే లేదు. వానికి 10 లీటర్లు 15 లీటర్లు అసలు ఎందుకు ఇచ్చారు? ఇంకో విషయం, చాలా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లోపల పంపేయకపోతే నేను పోసుకొని చచ్చిపోతా అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే ఆ కార్లో బీర్ బాటిల్స్, మందు ఉంటుంది, మందు, సిగరెట్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి. సిగరెట్ బాక్సులు, కాండం ప్యాకెట్లు, విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. సిగ్గు లేకుండా దేవుళ్ళ విగ్రహాలను, దేవుళ్ళ ఫోటోలను పెట్టుకొని ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇంకోటి, మీరు చాలాసార్లు అనుకోవచ్చు అంటే ఈయన నిజంగా చెప్తుండా అబద్ధం చెప్తుండాను. ఇంకొకటి, ఒక చిన్న ప్రూఫ్ చూపిస్తా, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియోలో చూడండి, ఈ వీడియోలో నేను ఒక అమ్మవారినే కదంట, ఈమెనంట అఘోరి అంటే అమ్మవారంట. ఒకసారి వినండి. అమ్మవారంట. ఏ అమ్మవారు అయ్యే ఈయన? అమ్మవారంట. ఈయన దయ్యంలాగా వేషం కట్టి సో అమ్మవారంట. సో ఇక్కడ మీరు చూడండి, పక్కన మీకు స్క్రీన్ మీద ఇస్తా, ఇక్కడ కార్ డోర్కి పక్కన ఆ సిగరెట్ బాక్స్ మీకు కనిపిస్తుందా? మీకు జూమ్ చేసి చూపిస్తాను, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తా. సో కార్లో సిగరెట్ ప్యాకెట్లు, బీర్ బాటిల్స్, సో ఈ కాండం ప్యాకెట్స్, దాని తర్వాత విగ్రహాలు, ఫోటోలు, రుద్రాక్షలు ఇవన్నీ పెట్టుకొని అసలు ఏం చేస్తున్నాడు వీడు? అసలు ఈ గవర్నమెంట్లు ఎందుకు ఏమంటారు వీడిని? ఇప్పటికైనా వీని గురించి మొత్తం తెలుస్తుంది. ఇన్ని పాయింట్లు మాట్లాడుతున్నాం. వీడు ఒక అఘోరి కాదు, వీడు దొంగ. వీడు ఈ సిగరెట్ బాక్సులు, ఇవి బూతులు, పోలీసు వాళ్ళని ఎంత తిట్టిండు వాడు. అసలు పోలీసు వాళ్ళ మీద చేతులు వేసే ధైర్యం ఏమనుకని ఉందా అసలు పోలీసు వాళ్ళ మీద? అసలు అంటే చేయడం కానీ తిట్టడం కానీ చేస్తే కేసు పెడతారు. అంటే డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళ మీద ఎవడు ఏం చెయ్యొద్దు అని చెప్పేసి. ఒకవేళ అట్లా చేస్తే వాని మీద కఠినమైన శిక్షలు వేస్తారు కదా, వీని మీద ఎందుకు వేయలేరు? అసలు ఈ పోలీసులు ఎందుకు పట్టించుకోలే? ఈ గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకోలే? సో మొత్తానికి వీని మాత్రం ఎవ్వరు ఏమనట్లే. సరే, ఇదంతా అయింది, ఇదంతా వేషం కట్టిండు. అసలు అఘోరీలకి యూట్యూబ్ ఛానల్ ఉంటుందా? ఇన్స్టాగ్రామ్ ఉంటుందా? సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండు మనోడు. యూట్యూబ్ ఛానల్ పెట్టి 5 నెలలు అవుతుంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి. అంటే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో యూట్యూబ్ క్రియేటర్స్కి అందరికి ఏమని చెప్తాడు, నా వీడియోలు ఎవరన్నా యూజ్ చేస్తే ఆయన అంటే స్ట్రైక్ వేస్తాడంట. సో అసలు అఘోరీలకి యూట్యూబ్ ఛానల్ ఉంటుందా? అసలు అఘోరీలు అంటే ఎన్నో అడవిలో, ఎక్కడో హిమాలయాల్లో సాధనలు, దీక్షలు చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటిది వీడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఎవడైనా యూజ్ చేస్తాడంటే స్ట్రైక్ వేస్తాడంట ఈ మహానుభావుడు. అసలు వీడు మాత్రం నాకు మాత్రం దొరకాలి. అసలు చెప్పులతో కొట్టి వానికి ఊరంతా ఈ హైదరాబాద్ మొత్తం తిప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు పిచ్చోలని చేసిండు జనాలను. అసలు మరి ఎంత పిచ్చోలని చేసిండంటే జనాలను అసలు ఘోరం. అసలు నేనైతే నేను నిజం చెప్తున్నా, వీడు అసలు జనాలను ఎట్లా మోసం చేసిండు వీడు. అసలు ఏంది వీడి కథ? వీడి సర్టిఫికెట్, ఈ ఆపరేషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మస్తు షాక్ అవుతున్నా నేను. వీడికి 7 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుందో ఆపరేషన్ చేయించుకొని 14 సంవత్సరాల దీక్ష అన్నాడు. మన లేడీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే నాకు 10 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించుకున్నా అన్నాడు. సో ఇదంతా పక్కన పెడితే మళ్ళీ మన ఇంటర్వ్యూలోనే మన యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే సో పెళ్లి గిల్లి అనేది ఏమి ఉండదు అని చెప్పిండు. దాని తర్వాత ఈ వర్షిణి విషయం వచ్చింది. వర్షిణి విషయం వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎలిగేషన్లు వచ్చినప్పుడు ఏమని చెప్పిండు, నేను ఆమెకు ఒక తల్లిని, ఆమె నాకు ఒక బిడ్డ అని చెప్పడం జరిగింది. సో తాళి కడతారా అది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వర్షిణి విషయానికి రాగానే వర్షిణిని గుజరాత్ తీసుకొని పారిపోవడం జరిగింది. దాని తర్వాత పారిపోయిన తర్వాత వీళ్ళే ఒక ఇంటర్వ్యూలో
మేము లవ్ చేసుకున్నాం, 2 సార్లు పెళ్లి చేసిండు, 3ోసారి కూడా పెళ్లి చేసుకుంటాం, అది కూడా జ్యోతిర్లింగాల దగ్గర పెళ్లి చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ఇది చెప్పిన తర్వాత పెళ్లి గురించి వెళ్ళిన తర్వాత ఈయన మొదటి భార్య రావడం జరిగింది. సో ఆమె బయటికి రావడం జరిగింది. ఆమెనే రాధిక అనుకుంటా, రాధి అని అంటాడు. ఆ వీడియోలు కూడా మీరు విన్నారు కదా, ఆడియోలు కూడా మీరు విన్నారు. సో ఆ రాధి చెప్పవే నా ముద్దుల పెళ్ళామా అని మాట్లాడడం జరిగింది. ఏనికి ముద్దుల పెళ్ళామని అంట. సో మాట్లాడడం జరిగింది. ఆ రాధి అని ఏమని నమ్మింది, ఈయన నిజంగా అఘోరి, ఈడు ఏం చేసిన పూజలు సక్సెస్ అవుతాయి అని చెప్పేసి పిచ్చిగా భక్తి ఉండడంతో ఈయన నమ్మింది. ఈమెకు ఒక కాలభైరవ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఆమెను పూజ చేయమన్నట్టు పూజ చేసుకుంటే ఏముంది. దాని తర్వాత వర్షిణి కథ వెళ్ళింది. దాని తర్వాత ఈమె బయటికి రావడం జరిగింది, నేనే ఫస్ట్ భార్యను అది అని చెప్పేసి. సో ఈ రాధిక అనే ఆమె బయటికి రాగానే సో ఆమె పచ్చి నిజాలు చెప్పడం జరిగింది ఆయన అకౌంట్లో. సో ఆయన అకౌంట్లో 4,80,000 చూపిస్తాం మీకు, స్క్రీన్ మీద వేస్తే చూడండి. 4 తారీఖు 2వ నెల 2025 అంటే ఫెబ్లో 4 తారీఖు 5 లక్షలు వేయడం జరిగింది ఆయన అకౌంట్లో. దాని తర్వాత మళ్ళీ 5 తారీఖు 2వ నెల 2025 అంటే ఒకరోజేమో 5 లక్షలు వేయడం జరిగింది, ఒకరోజేమో 4,80,000 వేయడం జరిగింది ఆయన అకౌంట్కి. ఇంకోటి ఏంటంటే ఈయనది ఆధార్ కార్డు అట్లాగే పాస్బుక్, మన బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో ఈయన పేరు ఏమని ఉంది తెలుసా, ఇది పాస్బుక్ అయినది. ఏమని ఉందంటే ఇందులో ఈయన పేరు ఏం పేరు అనుకుంటున్నారు, అఘోరి కాదు, శ్రీనివాస్ కాదు, ఈయన పేరు శివ విష్ణు బ్రహ్మ ఏలూరి అంట. సో ఈ 3 పేర్లు అంటే ఈయన, ఎందుకంటే ఇక దేవుళ్ళ పేర్లు చెప్తే ఎవడు ఏమన్నాడు మనల్ని. సో ఇలా 3 పేర్లు నేను పెట్టుకుంటే నేను దేశాన్ని మొత్తం వేయొచ్చు, ప్రపంచాన్ని మొత్తం వేయొచ్చు, అఘోరి రూపంలో ఉండే అని చెప్పేసి అనుకున్నట్టుండు మనోడు. సో ఆ 3 పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి వింత విషయం ఏంటంటే ఈ చిల్లర నా కొడుక్కి, ఈ వేస్ట్ గానికి దేవుడు అంటే కలలా కనిపించిందంట. కలలా కనిపించి నీ లింగాన్ని నాకు ఇయ్యానంటే వీడంట లింగం కట్ చేసుకుంటంట. అసలు ఎంత సిగ్గుమాలిన పని అసలు. ఆ సర్టిఫికేట్లు ఉంది అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లో క్వశ్చన్లు వేసినట్టుండి, ఎందుకు కట్ చేయాలంటే ఈ విషయం చెప్పినట్టుండి, దేవుడు నాకు కళలు వచ్చి నాకు ఇట్లా కట్ చేయమన్నాడు, శివ విష్ణు బ్రహ్మ నా కళలో వచ్చి సో ఇట్లా కట్ చేసుకోమన్నాడు, అందుకే నేను కట్ చేసుకున్నాను అని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాంట మనోడు. అంటే మొత్తానికి ఏంటంటే మనోడు లోపల మాత్రం మగాడు. సో ఆ లింగం అయితే లేదు. బట్ అంటే వీడికి ఏంటంటే మొగలమే. ఇప్పుడు ట్రాన్స్జెండర్లకి ఏందనంటే కొంచెం వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చేంజ్ అవుతారు. సో ఈ ఎదవ వేస్ట్ గాడికి సో ఆ ఫీలింగ్స్ ఏం లేవు. సో వీడు ఒక దగ్గర తప్పు చేసింది కాబట్టి అది వాత పెట్టిరు కాబట్టి దానికి ఏదో సుఖవ్యాధి వచ్చి ఏదో రోగం వచ్చి అది కట్ చేయాలి. సో అట్లా కట్ చేసుకొని ఇక ఏం చేయాలి, నా దిక్కేంది, ఏం చేయాలి అన్నప్పుడు ఆ ముంబై పోయి బిజినెస్ చేసిండు వ్యభిచారం. దాని తర్వాత ఇంకా కొత్తది ఏదైనా చేయాలని చెప్పేసి ఈ అఘోరి వేషం కట్టిండు, గెటప్ కట్టి ఏదో చేద్దాం అనుకున్నాడు. సో ఇప్పుడు ఒక్కోటి బయటికి రావడం జరుగుతుంది. ఇట్లా చాలామంది ఆడవాళ్ళని మోసం చేసిందంట. అంటే ఫస్ట్ ఆమె రాధిక అనే ఆమె వచ్చింది, ఇప్పుడు వర్షిణి వచ్చింది. ఇంకో విషయం చెప్తున్నా, ఈ వర్షినికి వీడియోలన్నీ చూసినాక సిగ్గు వస్తుంది. ఆ వర్షిని తల్లిదండ్రులను వదిలేసి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిచ్చి సో పారిపోవడం జరిగింది. వాడి దగ్గరికి పోయి పెళ్లి చేసుకుంది, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. దాని తర్వాత 10 నిమిషాలకు నైట్ 10 నిమిషాలకు ఈమె శోభనం చేసుకుంటా అని చెప్పింది. సో డాన్సులంట, నృత్యాలంట. అసలు సిగ్గుమాలిన పని ఏంటంటే పెళ్ళిళ్ళల్లో మనం చూస్తాం ఇట్లా బియ్యాలు పోసుకుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో థర్మాకోల్స్ ఇట్లా అని ఊపుకుంటున్నారు సిగ్గు లేకుండా. అసలు వీనెట్లా నమ్మి వీనెట్లా పెళ్లి చేసుకుందో ఆ వర్షిని కూడా నాకు దొరకాలే తల్లి, నువ్వు ఒక ఆడదానివి కానీ అసలు ఆడవాళ్ళకే సిగ్గొచ్చేలాగా నువ్వు చేసినావమ్మా. సో నిన్ను మాత్రం ఈ ఆడ సమాజం కూడా నిన్ను క్షమించదు నాకు తెలిసి. అసలే వీడిని మాత్రం వీడి పైన అటు మగజాతి ఇటు ఆడజాతి ఇంకోటి ట్రాన్స్జెండర్లో కూడా వీడిని అసలు క్షమించరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు వాడిపైన కేసు పెట్టబోతున్నారంట. ఆ సమాచారం కూడా మనకు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే మనోళ్ళు చూసిరంట, ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. నేను వీడియో చేస్తుంటే ఎవడో మురళీకృష్ణన్ అంట. ఆ మురళీకృష్ణ అనే వ్యక్తి కూడా అఘోరికి సపోర్ట్ చేస్తే ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నంట. సో ఆయనను కూడా తెద్దాం, ఆయనను కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అసలు అఘోరికి ఎందుకు సపోర్ట్ చేస్తుండో మనం చూద్దాం. అసలు ఏందో కథ ఆయన తేలుద్దాం. అంటే ఆయన అఘోరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే అఘోరి సపోర్ట్ చేయమన్నాడా? ఇంకోటి ఏంటంటే కొన్ని ఛానళ్ళు ముఖ్యంగా కొన్ని ఛానళ్ళకు మాత్రమే వీడియోలు ఇస్తుండు, ఇంటర్వ్యూలు ఇస్తుండు ఈ అఘోరి. ఎందుకు? సో అందరికి ఎందుకు ఇవ్వట్లే? ఒకసారి అఘోరి నంబర్ మన దగ్గర ఉంది, ఒకసారి మనము ఫోన్ చేయడానికి ట్రై చేద్దాం. సో అసలు కాల్ లిఫ్ట్ చేస్తాడా లేదా మనం చూద్దాం. సో నా ఫోన్లో ఏమని ఫీడ్ చేసిన అంటే లేడీ అఘోరి అని ఫీడ్ చేసుకున్నాను నేను. సో ఆయన నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు, వాట్సాప్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. వాట్సాప్ కాల్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ దొంగ ఏడున్నాడో చూద్దాం, అసలు ఏం చెప్తాడో చూద్దాం.
నాకు తెలిసి ఫోన్ లిఫ్ట్ చేయడు, లేకుంటే వీళ్ళు హనుమూన్ పోయారో ఏమో మరి, హనుమూన్ వెళ్ళినట్టు ఇద్దరు కలిసి. ఇంకోటి ఎక్కడన్నా అండమాన్ నికోబార్, ఆ పాకిస్తాను, ఇంకేమైనా ఉన్నాయేమో, ఆ శ్రీలంక అక్కడిక్కడ ఏమైనా తిరుగుతున్నారేమో హనీమూన్, లేకుంటే ఇక్కడ పోయారేమో, ఏది మన ఏంద్రా అది ఏదో మసాజ్ చేస్తారు కదా అదేంది, థైలాండ్ పోయిరో ఏమో మరి. ఆయన మసాజ్లు అవి కూడా చేస్తాడేమో, ఎవరికి తెలుసు. ఆ థైలాండ్ పోయి ఎంజాయ్ చేస్తారేమో. ఆ థైలాండ్, ఇండోనేషియా, బాలి అవి ఉంటాయి కదా, అవి తిరగనికే హనీమూన్ పోయినట్టు నాకు తెలిసి. సో ఇంకో విషయం మనోళ్ళు చెప్తున్నారు ఇప్పుడే, పరారిలో ఉన్నట్టు వస్తుంది న్యూస్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు పరారిలో ఉండడం మరిగా, అన్ని లంగ పనులు, అన్ని దొంగ పనులు చేసి జనాలను పిచ్చోళ్ళని చేసి, ఒకటి కాదు రెండు కాదు, అసలు ఎంత పిచ్చోళ్ళని చేసినంటే స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తుంటే మరి ఘోరంగా చేసిండు. అసలు మన హిందువులు మొత్తం ఒకానొక సమయంలో, నాకు కూడా భక్తి ఎక్కువ, సో ఒకానొక సమయంలో సో అఘోరి నిజంగా దేవుడేమో అది అని చెప్పేసి నేను అనుకున్నా. ఇంకో విషయం, నేను ఎందుకు ఇంటర్వ్యూ చేయలే అంటే, సో ఒక అఘోరి అంటే ఒక అఘోరిని మనము అంటే బ్యాడ్గా మనం ఇంటర్వ్యూ చెయ్యొద్దు. సో అందరూ చేస్తున్నా మనం అట్లా చేస్తే బాగోదు అంటే, నేను కూడా వెళ్ళి గలీజ్గా ఎందుకు ఇట్లున్నావు ఇట్లున్నావు అని అడిగితే బాగోదు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేయలే. అంటే నేను ఒక స్వామీజీ, ఒక బాబా అని ఎట్లా ఫీల్ అవుతారు కొంతమంది, అట్లా నేను మనోడిని అనుకున్నా. ఎందుకంటే బట్టలు లేకుండా తిరగడం అసలు ఎవ్వరూ చెయ్యరు. అట్లాంటిది నిజంగా అఘోరేమో, నిజంగా అఘోరీలాగా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి నేను కూడా స్టార్టింగ్లో నిజంగా అఘోరేమో, సో నిజంగా దేవుడు ఆజ్ఞ ఉందేమో ఈయన పైన అది అని చెప్పేసి అనుకున్నా. 14 సంవత్సరాలు దీక్ష చేస్తే నిజంగా కఠిన దీక్ష చేసినట్టుండు, నిజం అది అని అనుకున్నా. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒంటి కాళ్ళ మీద నిల్చుంటే నిజం అనుకున్నా. నేను ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతున్నా అంటే, నేను పిచ్చోన్లాగా నమ్మినా, సో నిజంగా అఘోరి అనుకున్నా. సో ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఇప్పుడు వస్తుంది. నన్ను పిచ్చోని చేసిండు కదా, నేను ఒక్కనే పిచ్చోడు కాలే, ఎంతమంది జనాలు ఉన్నారో, మన హిందూ సమాజం ఎంతుందో అంతమందిని పిచ్చోళ్ళని చేయడం జరిగింది. నాకు అదే నచ్చట్లే. సో అసలు ఇట్లాంటి పిచ్చి నా కొడుకులు వస్తే అసలు మన హిందువులను కదా, అసలు మన హిందువులను చీప్గా చూస్తారు వేరే మతాలు. సో అది నా కోపం. సో అందుకే నేను ఇంతగానం మాట్లాడుతున్నా ఆ అఘోరి గారి మీద. అసలు ఎంత వేస్ట్ నా కొడుకు వాడు, అసలు ఎంత పిచ్చోళ్ళని చేసిన జనాలను, అదే నా ఫ్రస్ట్రేషన్. అసలు హిందువులను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తాడు వీడు. నేను నిజం చెప్తున్నా, వీడు నాకు దొరకాలే చెప్తున్నా కదా, లైవ్లో వాడిని కొడుతుంటే మీకు వీడియోలు పెడతా ఉంటా, లైవ్ వీడియో పెడతా ఉంటా. అసలు వాడు పరారిలో ఉండంట, ఏ పరారిలో ఉన్నా అసలు నిజం చెప్తున్నా, ఈ గవర్నమెంట్లు కూడా జర ముందుకు వచ్చి వాడిని పట్టుకొని తన్నండి. ఎందుకంటే వీళ్ళలాగా వేరే దొంగ సాములు, దొంగ బాబాలు వీళ్ళందరూ వచ్చి ఇంతమంది జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. ఆ పిచ్చోళ్ళని చేయకుండా జర చూడండి మీరు. గవర్నమెంట్స్కి నాది ఒకటే విజ్ఞప్తి, ఆ పిచ్చోన్ని, ఆ లంగన కొడుకుని, ఆ దొంగని పట్టుకోండి మీరు. ఫస్ట్ పట్టుకొని వానికి ఏం కఠినమైన శిక్ష ఇస్తారో అది ఇవ్వండి. అసలు ఎంత పిచ్చోళ్ళని చేసిండండి వీడు, అసలు నాకు అర్థం కావట్లే. వాని గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. ఇక వాని గురించి ఇదే లాస్ట్ వీడియో, వాని గురించి ఇక మాట్లాడండి. వాని గురించి ఇక మాట్లాడి మన ఎనర్జీ వేస్ట్, అసలు మనం మాట్లాడొద్దు ఇక్కడ. వాడు మాత్రం దొరికిన తర్వాత వాడి వీడియో పట్టుకొచ్చి మాత్రం మీకు చూపిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి శివ స్టూడియోస్కి. థ్యాంక్ యూ.